भुनक्तुभुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा ओम रक्षक ओम सर्वरक्षक सदा रक्षक सर्वदा रक्षक ओम सत्य नित्य रक्षक सर्वत्र रक्षक ओम शाश्वत रक्षक परम रक्षक ओम शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता विश्वपिता विश्वमाता जगत्पिता जगदांबा जगज्जननी जगन्माता ओम जगतपति विश्वपति शाश्वत भ्राता दाता विधाता शाश्वत बंधु मित्र सखा ओम शाश्वत गुरु शाश्वत आचार्य शाश्वत ओम भूर्भुवः स्वः ओम भूः ओम भुवः ओम स्वाहा प्राणदाता प्राणाधारा प्राणेश्वर जीवनेश्वर जीवनदाता सर्व दुख विनाशक सकल क्लेश नाशक ओम ओम सच्चिदानंद स्वरूप आनंददाता आनंदकर सुखदायक आत्मदा ज्ञानदा बलदा सर्वदा हर्षदा मोक्षदा ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణామ ఆత్మబంధువులారా శాశ్వత బంధువులారా धर्म बंधुलारा अथ ऋग्वेदादि भाषा भूमिका श्रीमद् दयानंद सरस्वती स्वामिना निर्मिता संस्कृतार्य भाषाभ्याम समन्वित महर्षि दयानंद सरस्वती गारू संस्कृत आर्य भाषलो రచించినటువంటి ఋగ్వేదాది భాష భూమికను అధ్యయనం చేస్తున్నాం. అందులో పంచమహాయజ్ఞాల గురించి పంచమహాయజ్ఞాల్లో పితృయజ్ఞము ముఖ్యంగా దేవతలు ఋషులు పితరులు ముగ్గురు యొక్క యజ్ఞం ఉంటుంది. దేవతల యజ్ఞము ఋషుల యజ్ఞము పితరుల యజ్ఞం మొత్తం కలిపి పితృయజ్ఞం అన్నారు. పెద్దలు అందరూ పెద్దలే, ప్రాచీనులు మన పూర్వజులు అందరూ కూడా. అందులో వేద విద్వాంసులు కూడా పితరులే. పిత అంటే విద్వాంసులు అనే అర్థం కూడా వస్తుంది. జ్ఞాని జ్ఞానులందరూ కూడా పితరులు కాబట్టి పితృయజ్ఞం అంటే జ్ఞానులు దేవతలు విద్వాంసులు. విద్వాంసులు అంటేనే దేవతలు, దేవతలు అంటేనే విద్వాంసులు. ఆ విధంగా ఇప్పుడు పితరులు అనే విషయంలో ప్రమాణం చూడడం జరుగుతుంది. ఎవరెవరు పితరులు ఆ విషయంలో వేద మంత్రాల్లో ఇతర వేదానుకుల శాస్త్రాలు ఉన్నటువంటి ఆ పితృశబ్దం యొక్క ప్రమాణం తీసుకుని మహర్షి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మనకు చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది ఎవరెవరు పితరులు అనే విషయంలో. తర్వాత ప్రమాణం ఉషంతస్వ ని ధీమహి ఉషంతః సమిధీమహి ఉషన్నుషత ఆవహ పితృన్ హవిషే అత్తవే. యజుర్వేదము అధ్యాయము 19 మంత్రము 70.
పితృభ్యः సధాయిభ్యः సదా నమః పితామహేభ్యः సధాయిభ్యः సదా నమః ప్రపితామహేభ్యः సధాయిభ్యः సదా నమః అక్షన్ పితరో అమీమదంత పితరో అతిత్రిపంత పితరः పితరः శుంధధ్వం పునంతు మా పితరः సోమ్యాసः పునంతు మా పితామహः పునంతు ప్రపితామహాः పవిత్రేణ శతాయుషా పునంతు మా పితామహాः పునంతు ప్రపితామహాः పవిత్రేణ శతాయుషా విశ్వమాయుర్ యష్ణ వై. ఇది యజుర్వేదంలో 19వ అధ్యాయం మంత్రం 36, 37. ఇందులో పితృభ్య పితామహ ప్రపితామహ అంటే పెద్దలు, తండ్రి, తండ్రి గారి తండ్రి, పితామహ అంటే తాత, ప్రపితామహ ముత్తాత, పూర్వజులు పెద్దల గురించి కూడా వారు కూడా పితృయజ్ఞంలో వస్తారు. అందుకే ఇక్కడ పితర శబ్దం అంటే కేవలం నాన్న మన తాత వరకే కాదు, అంత ముందున్న వారు కూడా వారి తాతలు తాత ముత్తాతలు కూడా పితరులే. ఆ విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంలో తెలుగులో అనువాదం చెప్పండి. తెలుగు అనువాదం పుస్తకం ఉన్నవారు తెలుగు అనువాదం చెప్పండి. ఓం ఓం నమస్తే గురుజీ. ఓం చెప్పండి. ఓం చెప్పండి అన్న. ఎన్నో దానికంటే చదవాలి మీరు. ఏ సమాన అది అన్ని చదవాలి కదా మనం. ఓం ఓం గురూజీ. ఉషంతస్త్వా నిధీమహి యుషంత సమిధీమహి. ఉషంతస్త్వా అక్కడి నుంచి చదవనా గురూజీ? ఉషంతస్త్వా నిధీమహి. ఓ పరమేశ్వర, మేము నిన్ను పొందవలనను కోరికతో నిన్ను ఇష్టదేవతగా హృదయమునందును న్యాయాధీశ రూపమున రాష్ట్రమునందును స్థాపితము చేయుదుము కాక. ఉషంతః సమీధీమహి. నిన్ను గూర్చి వినుచు వినిపించుచు ఎల్ల ఎడల ప్రకటింతుముగాక. ఉషన్నుశత పితృన వహ. ఓ దేవా, మాకు మేలు కలుగుటకై పూర్వోక్త పితరులను లభింపచేయుము. అందువలన అవిషే అత్తవే మేము వారికి సేవ నర్చి విద్యలను గ్రహించుటకును వారికి ఉత్తమ పదార్థములను సమర్పించుటకును ఆనందమును అనుభవించుటకును స్థిరులమగుదుముగాక. పితృభ్య స్వధ. అమృత నామక మోక్ష విద్యను అభ్యసించుటయే స్వభావము కలిగి 24 సంవత్సరముల కాలము విద్యాధ్యయనమును చేయుచు ఇతరులకు విద్యాదానము చేయు వసు సంజగల పితరులకు మేమన్నాదు ఉత్తమ పదార్థములను ఇత్తుము. వారికి నమస్కరింతుము. పితామహేభ్య 44 వర్షముల వరకు బ్రహ్మచర్య ఆశ్రమము నుండి వేదాది విద్యలను అభ్యసించి ఎల్లరకు ఉపకారము చేయుచు అమృత రూప జ్ఞానము వసంగు రుద్రనామక పితరులను సత్కరించి నమస్కరింతుము. ప్రపితామహేభ్య 48 సంవత్సరముల పర్యంతము జితేంద్రులై ఉండి సంపూర్ణ విద్యలను అభ్యసించి క్రియాత్మక రూపములను వాని స్వాధీనము చేసుకొని ఎల్లరి సుఖము కొరకు ఎల్లప్పుడూ యత్నించుచు ఆదిత్య నామక పితరులను కూడా మేము సత్కరింతుము. ఇందు పితృసజ్ఞ కలవారు వసువులనబడుదురు. వారు సర్వ విద్యలయందు వాసము చేయుదురు. అట్లే పితామహులకు రుద్రులనియు నామము. వారు వసువుల కంటే 2 ఇంతలు కాని 100 ఇంతలు కాని ఎక్కువ విద్యావంతులు బలశారులైన ఉందురు. అట్లే ప్రపితామహులు ఆదిత్యులనబడుదురు. వారు సమస్త విద్యలలోను గుణములలోను సూర్యుని వలె ప్రకాశింతురు. ఇతరులను ప్రకాశింపచేయుదురు. ఈ విధములకు పితరులు మనుష్యులలో దుష్టతను అజ్ఞానమును ఉండనియ్యరు. అక్షన్ పితరహ. ఓ పితరులారా, మీరిటనే భుజింపుడు, పానము చేయుడు, వస్త్రమును ధరింపుడు. అమీమదంత పితరహ. అట్లే మేమునర్చు సేవతో ప్రసన్నుల మగుదురుగాక. అతి తృపంత పితరహ. మా సేవలతో తృప్తి పొంది మమ్ములను ప్రసన్నులను చేయుడు. తృప్తి పరచుడు. మీకు వలసిన పదార్థములను సేకరించటలో మేము తప్పు చేసిన మమ్ములను శిక్షింపకుడు. పితరహ
శుందధ్వం పితరులారా, ధర్మోపదేశముతోనూ సత్య విద్యలతోనూ మమ్మలను పవిత్రులను చేయుము. మేమును మీతో కలిసి మా శుద్ధి కొరకు భక్తితో సనాతుడగు పరమేశ్వరుని సేవింతుము. ఉనంతు మా పితరః. శాంతాత్ములు దయగలవారు అగు పితరులు నాకు విద్యనొసంగి పవిత్రులు చేయుదురుగాక. అందువలన నా వ్యవహారము పవిత్రమగునుగాక. పునంతు మా పితామహాః. ఇట్లే పితామహులు ప్రపితామహులు నాకు ఉత్తమ విద్యలను తెలిపి పవిత్రులు చేయుదురుగాక. వారి వలన శిక్షణను పొంది బ్రహ్మచర్య ధారణ చేయుట వలన 100 వర్షములు పర్యంతం ఆనందముతో నేను జీవింతునిగాక. ఈ మంత్రమున పవిత్రేణ శతాయుష అను భాగము 2 పర్యాయములు ప్రయోగించుటకు అదార్థము. పురుషో వావ యజ్ఞః చాందోగ్యోపనిషత్ అను చాందోగ్య ఉపనిషత్ భాగము. వసురుద్రాదిత్య సజ్జలకు ప్రమాణం అది చూడదగును. పితృయజ్ఞ విషయక మంత్రములిట్టివి అనేకములున్నవి. వారిని ఇట్లే తెలుసుకొనవలను. ఎటునైనా అమావాస్యందు పితృయజ్ఞము చేయుడని ఎన్నచో నిత్యము పితరులను సేవింపజాలరని మాసమునకొక దినమునైనను అమావాస్యకు మాసేష్టి చేయునప్పుడు వారిని ఆహ్వానించి తప్పక సత్కరింపవలనని ఎరుగవలేను. పితృయజ్ఞ విషయము సమాప్తం. ఓం. ఇది పితృయజ్ఞం గురించి. మధ్యలో 6, 7, 8, 9 మంత్రాలు కూడా ఉన్నాయి. తర్వాత 10, 11, 12 కూడా ముఖ్యం. అన్ని కూడా పితరుల గురించి చెప్పడం జరిగింది. సుమారు ఇదే భావము అర్థం ఉంది కాబట్టి మధ్యలో అవి తీసుకోలేదు. 6, 7, 8, 9, 10, 11, 12 వరకు సుమారు ఇదే అర్థం కాబట్టి పితృయజ్ఞం యొక్క ప్రమాణాలు ఇవి. తర్వాత కొన్ని మంత్రాలు కూడా ఉన్నాయి. ఉపహూత పితర అని చెప్పేసి సుమారు అవే శబ్దాలు, అవి అటువంటి అర్థాలే ఉన్నాయి. అగ్నిశ్వాత్ అని చెప్పేసి ఈ మంత్రాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఇటువంటి అర్థం ఉన్నటువంటి మంత్రాలు ముందు వచ్చినాయి కాబట్టి అది తీసుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే పితరులు అంటే మన కేవలం అమ్మ నాన్నలు, వారి అమ్మ నాన్నలు అంతేకాదు. పితరులు అంటే కేవలం మగవారు, తండ్రి అంటే తాత ముత్తాత ఇదే కాకుండా అందులో అమ్మమ్మలు, నాన్నమ్మలు అందరూ వస్తారు పితరులు అంటే. పితృశబ్దం అంటే కేవలం మగవారు అని కాదు, అందులో మాతలు అందరూ వస్తారు, పెద్దవారు అందరూ వస్తారు. ఇది అర్థం చేసుకోవాలి. దానివల్ల ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి లాభం. శుద్ధత్వం అంటే శుద్ధి చేయాలి. ఏం శుద్ధి చేయాలి? అజ్ఞానం అని శుద్ధి చేయాలి. దురలవాట్లు, దుర్భావాలని వాటిని శుద్ధి చేయడం జరుగుతుంది పెద్దలు. ఎందుకంటే అనుభవం ఉంటుంది కాబట్టి ఏది మంచో ఏది చెడో చెప్పి మంచిదారి చూపిస్తారు, మంచివారు నడిపిస్తారు. ఆ విధంగా పునంతు పవిత్రం చేయండి అంటే శుద్ధి చేయండి. ఏం శుద్ధి చేయాలి? అలవాటు శుద్ధి చేయాలి. మన ఆలోచన శుద్ధి, భావశుద్ధి కొరకు ప్రయత్నం చేయాలి. అది అనుభవం ఉన్న వారు, మన పూర్వజులు పెద్దలు ఎవరున్నారో వారు చేయగలుగుతారు. అందులో ఇతరులు అంటే దేవతలు కూడా, విద్వాంసులు కూడా, ఋషులు కూడా. ఋషులు ఇక్కడ లేకపోవచ్చు కానీ వారి శాస్త్రాల ద్వారా, సూత్రాల ద్వారా, వారి వచనాల ద్వారా, ఉపదేశాల ద్వారా, సందేశాల ద్వారా కూడా మనం శుద్ధి చేస్తున్నారు. వారు కూడా పితరులే. వారు ఇప్పుడు కనిపించకపోవచ్చు కానీ వారు కూడా పితరులు అవుతారు. ఈ విధంగా చాంద్రోగ్య ఉపనిషత్తులో కూడా ఉంది. పురుషో వావ యజ్ఞ. పురుష యజ్ఞం కూడా శుద్ధి చేస్తుంది. ఈ విధంగా పితృయజ్ఞము సమాప్తం చేయడం జరిగింది. మధ్యలో ఉన్నటువంటి మంత్రాలు సుమారుగా అదే భావార్థం ఉంది, అందుకే పెట్టడం జరిగింది. తర్వాత యజ్ఞము బలివైశ్వ దేవ యజ్ఞము. బలివైశ్వ దేవ విధి లిఖ్యతే అని ప్రారంభించడం జరిగింది. బలి అంటే అన్నము భాగాన్ని బలి అంటారు. బలి అంటే చంపడము, బలి తీసుకోవడం కాదు. నిజానికి అన్న భాగాన్ని, నిఘంటులో బలి అంటే అన్నం అనే అర్థం ఉంది. అన్నం అంటే కేవలం తినే ఆహారం మాత్రమే కాదు, రక్షించే పదార్థాలు కూడా అన్నమే. భోగ్య పదార్థాలన్నీ కూడా అన్నం అవుతాయి. అన్ని ప్రాణులకు, అన్ని జంతువులకు, అన్ని క్రిమి కీటకాలకు, పెంపుడు జంతువులకే, మన దగ్గర ఉన్నటువంటి జంతువులు మాత్రమే కాదు, పశువులు మాత్రమే కాదు, ఇతర పశువులు, పక్షులు, క్రిమి కీటకాలు అన్నీ కూడా, వృక్షాలకు కూడా బలి ఇవ్వాలి. మనం తీసుకున్నటువంటి ఏదైతే ఆహారం ఉందో అది కూడా పంచాలి, పెట్టాలి, రక్షించాలి. ప్రకృతిని రక్షించడం కూడా అవుతుంది ఇందులో. ప్రతి జంతువును, ప్రాణిని రక్షించే బాధ్యత మనిషిదే. అన్నీ కూడా మనిషి సుఖం కొరకే ఉంటాయి. చివరికి ఈ నీటిలో ఉండే చేపలు కూడా మన సుఖం కొరకే. నీటిని శుద్ధి చేస్తాయి. తాబేళ్ళు, చేపలు అటువంటివి. నీటిలో ఎన్నో క్రిమికీటకాలు ఉంటాయి, చెత్త చెదరం ఉంటుంది, మురికి ఉంటుంది, దాన్ని కూడా శుద్ధి చేస్తుంది చేప. కాబట్టి అన్ని ప్రాణులు మనిషి సుఖం కొరకే, మనిషి రక్షణ కొరకే ఉపయోగపడుతున్నాయి.
అటువంటిప్పుడు మనిషి యొక్క బాధ్యత ఏంటంటే వాటిని రక్షించే బాధ్యత కూడా ఉంటుంది. అది బలి వైశ్వదేవ యజ్ఞం. దీన్ని భూత యజ్ఞం కూడా అంటారు. అన్ని భూతములకు అన్ని ప్రాణులకు ఇవ్వడం. ఈ విషయంలో మనస్మృతిలో శ్లోకం యదన్నం పక్వం అక్షార లవణం. ఇక్కడ అన్నం అంటే అక్షారం, అంటే కారం లేకుండా లవణం లేకుండా ఉండాలి. క్షారరహితం, కారరహితము, లవణరహితం అటువంటి భోజనం పెట్టాలి. మసాలాలు మధ్య మాంసాలతో ఉన్నటువంటి అవి కావు, పచ్చళ్ళు కాదు. పక్వం అక్షార లవణం భవేత్ తేన ఏవ బలివైశ్వ దేవకర్మ కార్యం. బలివైశ్వ దేవ కార్యం ఈ రకంగా చేయాలని చెప్తున్నారు. అందులో ఉప్పు కారం ఉండకూడదు, మసాలా ఉండకూడదు, పచ్చళ్ళు ఉండకూడదు, మాంసము చేపలు గుడ్లు అంటే అసలు ఉండకూడదు. మనుస్మృతి శ్లోకం ప్రమాణం. మనుస్మృతిలో 3వ అధ్యాయం ఉన్నటువంటి శ్లోకం వైశ్వాదేవస్య సిద్ధస్య గృహే అగ్నౌ విధిపూర్వకం ఆభ్యా కుర్యాత్ దేవతాభ్యో బ్రాహ్మణో హోమం హోమం అన్వాహం అను అహం. అనుదినం, అనువాహం అంటే అహం అంటే దినము, అనుహం ప్రతిదినం కూడా హోమం చేయాలి. కుర్యాత్ ఇవి కూడా దేవతలే. అత్ర బలివైశ్వ దేవకర్మని ప్రమాణం. ఇది అథర్వేదంలో మంత్రం. అహరహ బలిమిత్తే హరంతో అశ్వాయేవ తిష్టతే ఘాసమగ్నే రాయస్పోషేణ సమిషా మదంతో మా తే అగ్ని. కాండం 19. పునంతు మా దేవజనాః పునంతు మనసా ధియః పునంతు విశ్వాభూతాని జాతవేద పునీహి మా స్వాహ. ఇంతకుముందు వచ్చింది యజుర్వేద మంత్రం అధ్యాయం 19 మంత్రం 39. పరమేశ్వరుని కోరడం జరుగుతుంది అగ్ని అని చెప్పేసి. పరమిత పరమాత్మను అంటే బలివైశ్వ దేవయజ్ఞం విషయంలో ఇది కనుక చేస్తే అన్ని ప్రాణులు సుఖంగా ఉంటాయి. అందులో గోరక్షణ అవుతుంది. ఈ అజావయ అంటే మేకలు, గొర్రెలు, ఏనుగులు, ఒంటేలు, అడవిలో ఉండే కుందేలు, జింకలు, పశువులు, పక్షులు, అన్ని రకాల అంతరించిపోతున్న జంతువులు, ప్రాణులన్నీ కూడా ఉండగలుగుతాయి. ఇది ఒక్క యజ్ఞం చేస్తే చాలు ప్రపంచం. ఎన్నో సమస్యల పరిష్కారం. పర్యావరణం బాగుంటుంది, అడవులు ఎరుగుతాయి, వర్షాలు వస్తాయి, పంట సరిగా పండుతాయి, దుర్భిక్షం ఉండదు, ఏ సంక్షోభం ఉండదు, ఏ దొంగతనం ఉండవు. అన్ని నిండుగా ఉన్నప్పుడు దొంగతనాలు కూడా ఉండవు. అందరు కడుపు నిండా ఉన్నప్పుడు దొంగతనం చేయడం కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా ఇది చెప్పడం జరిగింది. ఈ మంత్రాల అర్థం చెప్పండి తెలుగులో అనువాదం. ఆహ్రా బల్లిర్ మిత్తే కానీ దీని యొక్క మంత్రం అగ్నే పరమేశ్వర నుంచి చెప్పండి. తెలుగు అనువాదం చెప్పండి ఎవరైనా. ఓం నమస్తే గురుజీ. చెప్పండి అమ్మ. ఒక మంత్రం, ఒకటి 2 మంత్రాలు సంక్షిప్తంగా ఉంది, చెప్పండి. ఉప్పు కలిపిన పక్వమైన అన్నముతో బలివేష దేవకర్మ ఆచరి ఉప్పు కలియని పక్వమైన అన్నముతో బలివైశ్య దేవకర్మ ఆచరింపవలెను. అక్కడ కారం కూడా రాసుకోండి అమ్మా. పక్కన క్షారం, సంస్కృతంలో క్షారం ఉంది, కారము, ఉప్పు కారం రెండు. ఉప్పు కారము కలియని పక్వమైన అన్నముతో బలివైశ్య దేవ కర్మ ఆచరింపవలెను. గృహ్యాగ్ని యందు విశ్వదేవతలను ఉద్దేశించి సిద్ధము చేయబడిన అన్నముతో ప్రతిదినము బ్రాహ్మణుడు అంటే ద్విజుడు దేవతల కొరకు హోమము చెయ్యవలెను. అగ్నే ఓ పరమేశ్వర, గుర్రము ముందు ఖాద్య పదార్థమును పుష్కలముగా ఉంచునట్లు నీ ఆజ్ఞను పాలించుటకు గాను అహరహ ప్రతిదినము భౌతికాగ్ని యందు హోమము చేయుచు బలిం భోజనము అతిథులకు అందించుచు మేము వాంఛించిన చక్రవర్తి రాజ్యలక్ష్మి ఆనందముతో అనుభవింతుము. అగ్నే ఓ పరమాత్మ, ప్రతివేశాహ నీ ఆజ్ఞను ప్రతికూలముగా వర్తించు వారెవరైనా నీచే సృష్టింపబడిన ప్రాణులను మారిషామా అన్యాయముగా కష్టపెట్టకుందురుగాక. నీ కృప వలన సర్వ ప్రాణులు మాకు మిత్రములవుగాక, మేమును వానికి మిత్రములవుతుముగాక. పరస్పర ఉపకార ఉనర్చుకొందుముగాక. పునంతమ యుద్ధం మంత్రం చెప్పడం జరిగింది తర్పణ విషయంలో. అవును గురుజీ. కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ గమనించండి, ఈ రకంగా చేస్తే మహర్షి ఏం రాస్తున్నాడు, ఇస్ ప్రకార్ అంటే ఈ రకంగా వాంఛిత చక్రవర్తి రాజ్యం
మనం కోరుకున్న చక్రవర్తి రాజ్యం లభిస్తుంది అంటున్నాడు. బలివైశ్వ యజ్ఞం కనుక చేస్తే మొత్తం చక్రవర్తి రాజ్యం ప్రపంచమంతా ఇదే పద్ధతి పాటిస్తుంది, ఇదే ఆచారాలు ఉంటాయి, ప్రపంచమంతా ఒకే ధర్మం నిలబడుతుంది. బలివైశ్వ దేవయజ్ఞం వలన చక్రవర్తి రాజ్యం లభిస్తుంది అంటున్నాడు. చక్రవర్తి రాజ్యం యొక్క లక్ష్మి వలన మేము ఆనందం పొందుదుముగాక. ఇది గమనించాలి. బలివైశ్వ దేవయజ్ఞం ఏంటి, చక్రవర్తి రాజ్యం రావడం ఏమిటి, అందులో అటువంటి రహస్యం ఉంది. పంచమాహేజ్యాలు కనుక పాటిస్తే ప్రపంచమంతా ఒకే ధర్మం, ఏ మతాలు ఉండవు, ఏ సంప్రదాయాలు ఉండవు, ఏ సిద్ధాంతాలు, ఏ రాద్ధాంతాలు ఉండవు, ఏ గొడవలు, ఏ అశాంతి ఉండదు, అసలు ఈ సరిహద్దుల సమస్య ఉండదు, దేశాల సమస్యలు ఉండదు, అన్ని సామంత రాజ్యాలు అయిపోతాయి, చక్రవర్తి రాజ్యం అయిపోతుంది. భారతదేశం చక్రవర్తి రాజ్యం మొత్తం ప్రపంచానికి కేంద్ర రాజ్యం అవుతుంది. అధికారం అంతా వైదిక ధర్మం ఆధారంగానే ఉండాలి. అది రావడానికి కేవలం పంచమాయజ్ఞాలు పాటిస్తే చాలు. ఎవరు పాటించాలి? ఒకరొకరు ప్రయత్నం చేయాలి. పంచమాయజ్ఞాలను సరిగ్గా దీంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకొని దాని యొక్క మహిమను, ప్రభావాన్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది, చక్రవర్తి రాజ్యం వస్తుంది. ఇది మహర్షి యొక్క యోజన అనే దానికి బాగా లోతుగా ఆలోచించాలి. పంచమయజ్ఞం చేయడం ఏమిటి, చక్రవర్తి రాజ్యం రావడం ఏంటి, అందులో బలివైశ్వ దేవయజ్ఞం చేస్తే వస్తుంది అంటున్నారు. దానికి తర్పణ విషయంలో ఈ పునంతు అని చెప్పడం జరిగింది కాబట్టి మంత్రానికి అర్థం రాయలేదు. పునంతు మా దేవ జన ఆరంభంలో వచ్చేసింది. తర్వాత మనకు తెలుసు ఈ బలివైశ్వ దేవయజ్ఞంలో ఆహుతులు ఉంటాయి, 10 ఆహుతులు. ఓం అగ్నేయ స్వాహ, ఓం సోమాయ స్వాహ, ఇందులో రహస్యం ఉంది. తర్వాత వైజ్ఞానిక విషయం కూడా ఉంది. అగ్నికి స్వాహ, సోమునికి స్వాహ, అగ్ని సోమాభ్యాం స్వాహ, విశ్వే దేవేభ్య స్వాహ, ధన్వంతరయే స్వాహ, ఓం కుహై స్వాహ, హనుమతే స్వాహ, ప్రజాపతయే స్వాహ, సహ ద్యావా పృథ్వీభ్యాం స్వాహ, ఓం శ్రేష్టకృతే స్వాహ. శ్రేష్టకృతి అంటే మనం అనుకున్న శ్రేష్టకృతి కాదు. ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఈ మంత్రాల్లో, ఈ శబ్దాల్లో. అగ్ని సోముడు రెండు కలిపి మనకు ఇంతకుముందు కూడా వచ్చింది. అగ్నికి ఆహుతి ఉండాలి, సోమునికి ఆహుతి ఉండాలి, అగ్ని సోమ 2 దేవతలకు. ఈ సామాగ్రి వేరు ఉంటుంది దానికి, అగ్ని యొక్క సామాగ్రి వేరు, యాగాలలో వస్తుంది ఇది. విశ్వేభ్యో దేవేభ్యో, విశ్వం అన్ని దేవతలన్నిటి కూడా. ధన్వంతరికి, కుహ్వై, హనుమత్యై, ప్రజాపతి, దేవా పృథివీభ్యాం శ్రేష్టకృతి, అందుకే స్వాహ. సుఖం కొరకు ప్రయత్నం చేయాలి. శ్రేష్టకృతి అంటే సుష్టు శోభనం ఇష్టం సుఖం కరోతి అన్నారు సంస్కృతంలో. తెలుగు అనువాదం చెప్పండి ఎవరైనా వీటికి, తెలుగు అనువాదం. నిజానికి పరిశోధిస్తే చాలా రహస్యాలు బయటకు వస్తాయి ఈ శబ్దాల్లో. చెప్పండి తెలుగు పుస్తకాలు ఉన్నవారు, ఇంకెవరైనా? ఎవరు లేరా? తెలుగు పుస్తకాలు ఉన్నవారు ఎవరు లేరా? అన్నయ్య లక్ష్మణరావు అన్నయ్య చెప్పండి. జలజమ్మ గారు, నమస్తే. నేను బయట ఉన్నానండి, వింటున్నాను. గారు పుస్తకం లేదు నా దగ్గర. మీరు చెప్పండి అమ్మా. ఓం నమస్తే. నమస్తే. ఓం అగ్నయే, అగ్ని శబ్దమునకు అర్థము పూర్వము వ్రాయబడినది. అగ్నిహోత్ర ప్రకరణమున చూడనగును. ఓం సోమ, సర్వ పదార్థములను సృష్టించి పుష్టిని కలిగించి సుఖమును ఇచ్చువాడు కావున ఈశ్వరుడు సోముడు. ఓం అగ్ని సోమం, ప్రాణులకు జీవన హేతువకు ప్రాణము, దుఃఖనాశనకమగు అపానము 2 అగ్ని సోమములు. ఓం విశ్వే, ప్రపంచమును ప్రకటింపజే ఈశ్వర గుణములు, విద్వాంసులు విశ్వే దేవులనబడుదురు. ఓం ధన్వంతరే, జన్మ మరణాది రోగ నాశకుడగుటచే పరమేశ్వరుడు ధన్వంతరి అనబడును. ఓం కుహ్యై, అమావాస్యేష్టికి ఇది ద్యోతకం. అమావాస్యేష్టి ప్రతిపాదించు ఈశ్వర చితిశక్తి కుహు అనబడును. ఓం అనుమత్యై, పౌర్ణమాసేష్టి కాని సర్వశాస్త్ర ప్రతిపాదితమగు ఈశ్వరుని శితిశక్తి కాని అనుమతి అనబడును. ఓం ప్రజాపతి, సర్వ జగత్తునకు స్వామి అయిన జగదీశ్వరుడు ప్రజాపతి అనబడును. ఓం సహద్యావ, ఈశ్వరునిచే ప్రకృష్ట గుణములతో పాటు సృష్టింపబడిన అగ్ని, పృథివి, దీని వలన కలుగు ఉపకారములన్నీయు ఇట గ్యావా పృథివీ పదములచే గ్రహింప నగును. ఓం స్విష్టకృతే, ఇష్ట సుఖములనిచ్చు పరమేశ్వరుడు స్విష్టకృత్
కృత్యద్య వాచ్యుడు. స్వాహ శబ్దమునకు అర్థము పూర్వమే వ్రాయబడినది. ఈ 10 మంత్రముల అర్థము వలన 10 ప్రయోజనములు తెలుసుకొనవలను. ఈ మంత్రములతో హోమమనర్చి బలిదానం అనర్చవలయను. ఇది చాలా రహస్యమైనటువంటి శబ్దాలు. అన్ని కూడా భగవంతుని యొక్క నామాలే. అగ్ని గాని, సోముడు గాని, అగ్ని సోమ గాని, ఇవన్నీ కూడా ధన్వంతరి, కుహు, హనుమతి, ప్రజాపతి, సాధ్యావ పృథ్వీ, శ్రేష్ఠకృతు. నిజానికి భగవంతుని నామాలే, కానీ ఇందులో రహస్యం ఉంది ఈ శబ్దాలలో. అది అర్థం చేసుకోవాలి. కేవలం ఆహుతి ఇవ్వడమే కాదు, ఏ ఆహుతి ఎందుకు ఇస్తున్నాం, దాని ప్రయోజనం ఏమిటి, ఏ దేవత అని అర్థం చేసుకోవాలి. దాని వలన రాబోయేటువంటి ఉపద్రవాలు కలగకుండా చూసుకోవడం అన్నమాట. దాని కొరకు ఆహుతి ఇవ్వడం. తర్వాత ఇంకా కూడా ఈ బలి ఇవ్వడం జరుగుతుంది. నమ అంటే అన్నం అని అర్థం. మనం నమ అంటాం, అంటే అన్నాన్ని కూడా నమ అంటారు. నమ అంటే దండన కూడా, శిక్ష విధించడం కూడా నమనే. నమనడికి నమస్కారం అనుకుంటాం. నమస్కారం అంటే అణచడం కూడా అర్థం వస్తుంది. వంగడం, అణచడం. వంగడము లేదా అణిచివేయడం కూడా. దొంగలను, దుష్టులను అణిచివేయడం కూడా నమ. తస్కరాయ నమ అంటే దొంగలను అణిచివేయడం అని అర్థం వస్తుంది. ఇక్కడ నమ అంటే అన్నం పెట్టడం, ఆదరించడం. ఓం సానుగాయేంద్రాయ నమ, సానుగాయ యమాయ నమ, సానుగాయ వరుణాయ నమ, ఓం సానుగాయ సోమాయ నమ, ఓం మరుద్భ్యో నమ, ఓం అద్భ్యో నమ, ఓం వనస్పతిభ్యో నమ, ఓం శ్రీయై నమ, ఓం భద్రకాళ్యై నమ, ఓం బ్రహ్మపతయే నమ, వాస్తుపతయే నమ, ఓం విశ్వేభ్యో దేవేభ్యో నమ, ఓం దివాచరేభ్యో భూతేభ్యో నమ, ఓం నక్తంచారిభ్యో నమ, ఓం సర్వాత్మభూతయే నమ, ఓం పితృభ్య సదాయిభ్య నమ, సదా నమ. ఇందులో కూడా ఈ శబ్దాలు చాలా విచిత్రమైన శబ్దాలు ఉన్నాయి. ఇది కూడా గమనించాలి. ఇది అర్థం చేసుకోవాలి. నిజానికి మనకు ఊరికే బలివేషదే అని చెప్పేసి అన్న భాగాలు తీసి అక్కడిక్కడ ఆ దిశలో ఈ దిశలో పెట్టడము అని అనుకుంటాం. కానీ దీంట్లో ఉన్న రహస్యాలు చాలా ఉన్నాయి ఈ శబ్దాల్లో. ఏం చేస్తే ఏది బాగుంటుంది అనే విషయంలో అర్థం చేసుకోవాలి. మరుద్భ్య, ఓం అద్భ్యో నమ. ఇందులో కూడా భగవంతుని నామాలు వస్తాయి. వనస్పతులు, భద్రకాళి. భద్రకాళి అంటే బయట వ్యవహారం భద్రకాళి అనుకుంటాం. బ్రహ్మపతి, వాస్తుపతి, విశ్వేభ్యో దేవేభ్యో అని చెప్పేసి. దివాచరేభ్యో, దినంలో తిరిగే ప్రాణులు. రక్తంచారిభ్యో, రాత్రులు తిరిగే ప్రాణులు. ఇవన్నీ కూడా. సర్వాత్మభూతయే, పితృభ్య సదాయిభ్య సదా నమ. ఇలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. నమ ప్రహవత్వే అనే శబ్దం. ఇక్కడ నమ అనడానికి నమస్కారం కాకుండా వేరే ధాతు అర్థం తీసుకోవడం జరిగింది. అలా తెలుగులో సంక్షిప్తార్థం అని చెప్పండి, చెప్పేస్తే అయిపోతుంది. చెప్పేసేనమ్మా మీరే. ఓం ఓం సానుగాయేంద్రాయ. ఇట సానుగేంద్ర శబ్దము చేయి సర్వైశ్వర్యుక్తుడు పరమేశ్వరుడు అతని గుణములు గ్రహింపనగును. ఓం సాయమ. సత్య న్యాయమనర్చు ఈశ్వరుడు అతని సృష్టిలోని సత్య న్యాయములు అనర్చు సభాసదులు సానుగా యమ శబ్దంతే గ్రహింపదగుదు. ఓం సామగాన వరుణాయన. విద్యాదుత్తమ గుణయుక్తుడు సర్వోత్తముడగు పరమాత్మయు అతని భక్తులు ఇట గ్రాహ్యులు. ఓం సోమ. సానుగా సోమ. పుణ్యాత్ముల ఆనందింపచేయు పరమేశ్వరుడు పుణ్యాత్ములు గ్రహింపదగుదురు. ఓం మరుతు. ప్రాణులు ఇవన్నీ జీవనము నుండును, లేకున్నా మరణము కలుగును. మరుతు పదవాచ్యములవు నీ ప్రాణములను కాపాడుకొనవలేను. ఓం మధుభ్య. షణ్ణోదేవి మంత్రమున నీ ఆప్ శబ్దమునకు అర్థము వ్రాయబడినది. ఓం వనస్పతి. ఈశ్వర నిర్మితములగు వాయువు, మేఘాదులు, సర్వపాలన హేతువులగు పదార్థములు గ్రహింపనగును. మరియు వేని వలన అధిక వర్షములు కురియును, వేని ఫలముల వలన జగత్తునకు ఉపకారము కలుగును. అట్టి వృక్షములు రక్షింపవలెను. ఓం శ్రీ అయి. సేవింపదగు పరమేశ్వరుని సేవింపవలను. రాజ్యశ్రీ ప్రాప్తి కొరకు నిత్యము పురుషార్థమునర్పవలను. ఓం భద్రకాళి. శుభమును ననగూర్చు పరమేశ్వరుడి శక్తి సామర్థ్యము ఎల్లప్పుడూ ఆశ్రయింపవలేను. ఓం బ్రహ్మపదయే. వేదమునకు బ్రహ్మాండమునకు స్వామియగు ఈశ్వరుని విద్య కొరకు ప్రార్థింపవలను. ఓం వాస్తు. సర్వభూతముల నివాస స్థానమగు ఆకాశమునకు పతియును గృహ సంబంధి పదార్థముల ఉపాసించువాడును ఈశ్వరుడే. ఓం విశ్వే. విశ్వే దేవ పదమునకు అర్థము పూర్వము వ్రాయబడినది. దివాచరేభ్యో నక్తం చెరేభ్యో.
రాత్రి దినములలో సంచరించు ప్రాణులకు ఉపకారము చేయుచు వాని వలన ఉపకారము పొందవలను. ఓం సర్వాత్మ భూతయి, అంతటా వ్యాపించి ఉన్న పరమేశ్వరుని ఉనికి ఎప్పుడు ధ్యానమున ఉంచుకొనవలను. ఓం పితృహు, తల్లిదండ్రులు ఆచార్యులు ఉన్నగు వారికి భోజనాదుల వసంగి పిదప తాను భుజింపవలెను. అభిమానమును విడచి ఇతరులను గౌరవించుట నమః శబ్దమునకు అర్థం. ఇట్లు సత్కార పూర్వకముగా ఆలోచించుట వలన మానవులకు యథార్థ జ్ఞానము కలుగును. ఇది ఏ నిత్య శ్రాద్ధము తదుపరి 6 భాగములు చేసి సునాంచ పతితానాం చ స్వపచాం, కుక్కలకు పతితులకు స్వపచులు అతి నీచులకు కుష్టు మున్నగు భయంకర రోగములు కలవారికి కాకులకు మున్నగు పక్షులకు చీమలు మున్నగు పురుగులకును వేరువేరుగా ఆ అన్నమును పంచి ఇచ్చి వానికి సుఖమును చేకూర్చవలను. సర్వ ప్రాణులకు సుఖము కలిగింప ప్రయత్నింపవలనని భావము. వేద మనుస్మృతి మున్నగు గ్రంథ ప్రమాణములతో బలివైశ్య దేవ విధి వ్రాయబడినది. బలివైశ్య దేవ విధి సమాప్తం. ఓ ఇది వ్యవహారం. ఇలా ఇది జీవన విధానం, జీవన చర్య ఇలా ఉండాలి. అప్పుడేమవుతుంది, ఈ సమాజంలో అసమానతలు ఉండవు, రకరకాల గొడవలు ఉండవు, ఈర్ష్య ద్వేషాలు ఉండవు, ఉగ్రవాదము, ఈ నక్సలిజం లాంటివి ఉండవు. ఎన్నో సమస్యలకు పరిష్కారం బలివైశ్వ దేవయజ్ఞం అని చెప్పి అర్థమవుతుంది. ఇందులో ఒక్కొక్క శబ్దం, వనస్పతి కానీ, వాస్తుపతి, భద్రకాళి, ఇవన్నీ కూడా గమనించాలి. అంతా కూడా పరిమిత పరమాత్మ. కానీ మనం ఇవన్నీ కూడా నమ అంటే మరొక అర్థం రక్షణ. అన్నం పెట్టి ప్రాణాలు రక్షించడం కూడా అవుతుంది. నమ అంటే అన్నం అవుతుంది, రక్షణ కూడా అవుతుంది. అందుకే కనిష్టాయ నమ అంటారు. చిన్నపిల్లని నమ అంటే చిన్నపిల్లని రక్షించాలని అర్థం, వారికి నమస్కారం పెట్టడం కాదు. నమ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నమ రహ్వత్వే అనే ధాతు ఉంది ఈ శబ్దంతో. సత్క్రియ అనే అర్థం కూడా వస్తుంది. సత్కర్మలు, సత్క్రియలు చేయాలి. తర్వాత ఇది బలివైశ్వ దేవయజ్ఞం యొక్క సంక్షిప్త విషయం. దీని గురించి ఎవరైనా పరిశోధించాలనుకుంటే చాలా విషయాలను ఒక్కొక్క విషయంలో, ఒక్కొక్క శబ్దంలో కూడా మరుద్భ్య, అసలు మరుత్తులు ఏంటి, అద్భ్య అంటే ఏమిటి, అద్భ్య అంటే నీరు, నిజానికి నీటికి నమనం ఏంటి, నీటిని రక్షించుకోవాలి, నీటిని కాపాడుకోవాలి. మరుత్తులు అంటే ఈ మరుతు గణాలు ఉంటాయి. అంటే వాయువులో ఏడు రకాల వాయువులు ఉంటాయి. మన చర్మంలో కూడా 7 రకాల పొరలు ఉంటాయి, చర్మం పొరలు. ఎన్నో రకాల, ఇందులో చాలా రహస్య విద్య ఉంది ఈ శబ్దాల్లో. తర్వాత యజ్ఞము అతిథి యజ్ఞం. ఎవరి అతిథులు, ఎవరిని కాపాడుకోవాలనే విషయంలో చెప్పడం జరుగుతుంది. అథ పంచమో అతిథి యజ్ఞ ప్రోచ్యతే. ఏమాట పంచమం, 5వ అనేటువంటిది అతిథి యజ్ఞము ప్రోచ్యతే, మంచిగా చెప్పబడుతుంది. ఎత్ర అతిథీనాం సేవనం యథావత్ క్రియతే తత్ర సర్వాణి సుఖాని భవంతి. ఎక్కడైతే అతిథుల యొక్క సేవనం యథావత్ అంటే ఏ రకంగా చేస్తే యథాయోగ్యంగా చేయబడుతుందో అప్పుడు అక్కడ సర్వాణి సుఖాని భవంతి, అన్ని సుఖాలు కలుగుతాయి. అతిథి యజ్ఞం చేయడం వల్ల సుఖాలన్నీ కలుగుతాయి, అన్ని రకాల సుఖాలు. అటువంటిప్పుడు ఎవరు అతిథులు ఉండాలి? అత కే అతిథయ, ఎవరు అతిథులు? ఏ పూర్ణ విద్యావంత, ఎవరైతే పూర్ణ విద్యావంతులు ఉంటారో వారు. పరోపకారిణ, పరోపకార పరాయణులు. జితేంద్రియ, జితేంద్రుడు, ఇంద్రియాలను జయించిన వారు. ధార్మిక, ధార్మికులు. సత్యవాదిన, సత్యాన్ని వాదించేవారు, సత్యాన్ని మాట్లాడేవారు. ఛలాది దోషరహిత, ఛల కపటాది దోషాలు లేని వారు. నిత్య భ్రమణ కారిణ, నిత్యం భ్రమణం చేస్తూ ఉండేవారు. మనుష్యాహ, అటువంటి మనుషులు. తాను అతిథయ ఇది కథయంతి, వారిని అతిథుని అనబడతారు. వారు అతిథులు అనబడతారు, వారిని అతిథులు అంటారు. అథ అనేకే ప్రమాణభూత వైదిక మంత్రాः సంతి. ఈ విషయంలో ఎన్నో ప్రమాణం కొరకు ఎన్నో వైదిక మంత్రాలు ఉన్నాయి. పరంతు అత్ర సంక్షేపతో ద్వౌ ఏవ లిఖమ. కానీ ఇక్కడ సంక్షేపంగా 2 మంత్రాలు మాత్రమే రాయడం జరుగుతుంది. తద్యస్యైవ విద్వాన్ వ్రాత్యో అతిథిర్గృహాణాగచ్చేత్ స్వయం ఏనమభ్యుదేత్య బ్రూయాత్ వ్రాత్య క్వావాసీర్ వ్రాత్యోదకం
వ్రాత్య తర్పయంతు, వ్రాత్య యథా తే ప్రియం తథాస్తు, వ్రాత్య యథా తే వశః తథాస్తు, వ్రాత్య యథా తే నికామస్తథా తథాహ తు అతి. అస్తు అతి, అది ఇతి ఉండాలి, అస్తు ఇతి. అథర్వేదం. భాష్యం. తద్ యస్య ఏవం, యహ పూర్వోక్త విశేషణయుక్త విద్వాన్, అంటే ఇంతకుముందు విద్వాంసు గురించి చెప్పడం జరిగింది, ఎవరు విద్వాంసులో ఎవరు దేవతలో. వ్రాత్య మహా ఉత్తమ గుణ విశిష్ట, వ్రాత్య అంటే ఉత్తమ, అంటే వ్రతాన్ని పాటించేవారు అనమాట, మహా ఉత్తమ గుణ విశిష్ట అయినటువంటి వారు, వారు సేవనీయులు. సేవనీయు అతిథి అర్థాత్ యస్య గమనాగమనయో అనియతా తిథి. గమనం, రావడం పోవడం విషయం, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో, ఎన్ని రోజులు ఉంటారో, ఒకరోజు ఉంటారో 2 రోజులు ఉంటారో తెలియదు, వెళ్ళే తిథి వచ్చే తిథి తెలియని వారు. గమనాగమనయో అనియతా తిథి. కింటు స్వేచ్ఛయా 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 అకస్మాత్ ఆగచ్చేత్ గచ్చేత్ చ. స్వేచ్ఛగా అకస్మాత్ వస్తారు పోతారు, అటువంటి వారు అతిథులు. ఎవరు వారు? వేద ప్రచారం చేసే వారు, వేద విద్వాంసులు, ధార్మికులు, వైదికంగా ఉన్నటువంటి సన్యాసులు, వారు అతిథులు. స యదా యదా గృహస్థానాం గృహేషు ప్రాప్నుయాత్ స్వయమేనం అభ్యుదయత్య తథా గృహస్థాః అత్యంత ప్రేమ్నో ఉత్థాయ నమస్కృత్య చ తం మహోత్తమ ఆసనే నిషాదయేత్. ఎప్పుడైతే గృహస్థుల ఇళ్లకు వారు వస్తారో అప్పుడు అత్యంత ప్రేమతో లేచి నిలబడి నమస్కారం చేసి వారిని ఉత్తమాసనం పైన నిషాదయత్, అంటే నియమపూర్వకంగా షాదయత్ కూర్చోబెట్టాలి. తథో యథా యోగ్యం సేవాం కృత్వా తదనంతరం తం పృచ్ఛేత్. తర్వాత యథాయోగ్యంగా వారి సేవ చేసి తదనంతరం దాని తర్వాత వారిని అడగాలి. ప్రాత్య క్వా వాత్సీహి పురుషోత్తమా త్వం కుత్ర నివాసం కృతవాన్, ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉన్నారు. వ్రాత్యోదకం హి అతిథే జలమేతద్ గ్రహాణ, నీళ్ళు తీసుకోండి. ఉదకం అంటే నీరు తీసుకోండి, అంటే కాలు చేతులు కట్టుకోండి అని చెప్పండి. ముందు వచ్చిన తర్వాత కూర్చోబెట్టాలి ఆసనం వేసి, అది కూడా ఉన్నతాసనం, ఉత్తమాసనం, మహా ఉత్తమాసనే నిషాదయత్. అందరికంటే ఎత్తున్నటువంటి మంచి ఆసనం పైన వారిని నిషాదయత్, నియమపూర్వకంగా నిష్ఠతో కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు అడగాలి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నారు అని. నీళ్ళు ఇచ్చి నీళ్ళు తీసుకోండి. జలం ఏతద్ గృహాణ, ఈ నీటిని గ్రహించండి అని. కాలు చేతులు కట్టుకోవడానికి, కాళ్ళు కట్టుకోవడానికి చేతులు కట్టుకోండి వేరే నీళ్లు, మొహం కట్టుకోవడానికి తాగడానికి వేరే నీళ్ళు ఇవ్వాలి. యథాభవంత స్వీకీయ సత్యోపదేశాన అస్మాకం మిత్రాదీశ్చ తర్పయంతి తథా అస్మదీయా భవంతం చ. ఏ విధంగా మీరు తమరి యొక్క సత్యోపదేశం ద్వారా మమ్మల్ని, మా యొక్క మిత్రులను కూడా తృప్తి చేస్తారు, అలాగే మేము కూడా మీకు మమ్మల్ని తృప్తి చేయాలి అని చెప్పేసి వారిని అడగడం జరుగుతుంది, వారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అతిథి సేవ ఎలా చేయాలో ఇందులో నేర్పించడం జరిగింది. తెలుగు అనువాదం చెప్పండి, చివరిది చెప్పేసేయండి అమ్మా. ఓం. అతిథి యజ్ఞము ఇది 5వది. ఇందు అతిథులకు తగిన సేవ చేయవలసి ఉండును. అతిథులను ఎవరు? పూర్ణ విద్వాంసులు, పరోపకారులు, జితేంద్రియులు, ధర్మాత్ములు, సత్యవాదులు, కపటరహితులు, నిత్యము దేశమునందెల్ల ఎడల తిరుగుచు విద్యాధర్మములను ప్రచారమునర్చువారు, అవిద్య ధర్మములను తొలగించువారు అతిథులనబడుదురు. ఈ విషయమున బోధించు వేద మంత్రములు అనేకములు ప్రమాణములుగా ఉల్లేఖింపవచ్చును, కానీ సంక్షేపముగా ఇట 2 మంత్రములను మాత్రమే రాయిచున్నాము. తద్యైస్తేయం పూర్వోక్తములకు విశేష గుణములు కలిగి ప్రాత్యః ఉత్తమ గుణవంతుడు, సేవ ఉనర్చు యోగ్యుడవు విద్వాంసుడి ఇంటికి వచ్చిన అతనిని తగినట్టు సేవ చేయవలను. రాకపోకలకు నేత తిథి దినము సమయము లేని వ్యక్తి అతిథి అనబడును. స్వయమేన మభ్యేత్య గృహస్థులు విద్వాంసుడైన అతిథి తమ ఇంటికి వచ్చుట చూసి వానికి ఎదురేగి భక్తితో నమస్కరించి ఉత్తమ ఆసనముపై కూర్చుండ చెయ్యవలెను. తదుపరి ఇట్లు ప్రార్థింపవలెను. ఆర్య, మీకు వలయు వస్తువుల ఆజ్ఞాపింపుడు. అతడు స్వస్థ చిత్తుడైన మీదట భ్రాత్యక్యావాత్సి, అయ్యా మీరెక్కడ నుంటిరి,
ప్రాత్యోదకం అతిథి ఈ జలమును గ్రహింపుడు, మమ్ములను మీ సత్యోపదేశముతో తర్పయంతు తృప్తిపరచుడు. మేము మా ఇష్టమిత్రులు ఎల్లరూ మిమ్ములను సేవతో తృప్తి నొందింతుము. ప్రాత్యయథ ఓ విద్వాంసుడా, మీకెట్లు ప్రసన్నత కలుగును అట్లే మేమాచరింతుము. మీకు ప్రియకర వస్తువులను ఆజ్ఞాపింపుడు, సమకూర్చెదము. మీ కోరిక తీరునట్లు మేము నిన్ను సేవింతుము. మేము పరస్పరము సాంగత్యము వలన విద్యా వృద్ధి నొనర్చుకొని సుఖింతుము గాక. పంచమహాయజ్ఞ విషయం సమాప్తం. ఓం. ఓం. ఇది సంక్షేపత పంచమహాయజ్ఞ విషయం. ఈ రకంగా పంచమహాయజ్ఞ విషయం సంక్షేపంగా ముగించడం జరిగింది. తర్వాత ప్రకరణం గ్రంథ ప్రామాణ్య అప్రామాణ్య విషయం మొదలవుతుంది. ఇది రేపు చూద్దాం. పంచమహాయజ్ఞ విధి అనే పుస్తకం కూడా ఉంది, అది చూడండి. పిల్లలు కూడా వచ్చి ఉంటుంది. పండిత గోపదేవ శాస్త్రి గారు రచించినటువంటి పుస్తకం ఉండొచ్చు. లేదంటే ఇందులో మనకు 4 యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది. బ్రహ్మయజ్ఞం కాకుండా మిగతా యజ్ఞాల గురించి, ముఖ్యంగా పితృయజ్ఞం గురించి చాలా ఎక్కువ చెప్పడం జరిగింది. సుమారు 10 పూటల కంటే ఎక్కువ పితృయజ్ఞం గురించి చెప్పడం జరిగింది. అందుకే మనం కొన్ని మంత్రాలు వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే సమాజంలో ఈ పితృయజ్ఞం, పిండాకోడు, తర్పణము, శ్రాద్ధం పేరుతో చాలా వికృతంగా వేద విరుద్ధమైనటువంటి ఆచరణ ఉంది. కాబట్టి అందుకే ఈ పితృశబ్దం గురించి చాలా బాగా రాయడం జరిగింది. మంత్రాలతో, మంత్ర ప్రమాణాలతో మహర్షి ఇతరుల యొక్క సేవ చేయడం వల్ల చాలా లాభం ఉంటుంది, అది గమనించాలి. దానివల్ల ఎంతో విద్య వస్తుంది, అనుభవంతో కూడుకున్న విద్య. అంటే పెద్దవారు వయోవృద్ధులే అని కాకుండా జ్ఞానం ఉన్నవారు, వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా మనకు సేవ చేస్తుంటారు, కాపాడుతుంటారు. ఋషులైతే వారి శాస్త్రాల ద్వారా, సూత్రాల ద్వారా, వారి గ్రంథాల ద్వారా రక్షిస్తున్నారు. మన పెద్దలు ఇప్పుడున్నవారు హెచ్చరిస్తుంటారు, కాపాడుతుంటారు. వారి పెద్దలు అంటే మన తాతలు, ముత్తాతలు, వారి యొక్క వారసత్వం, వారి ఇంటి ఆచారం ఒకటి ఉంటుంది, అది కూడా మనం రక్షిస్తుంది. ఇంత గమనించాలి. ఈ రకంగా పంచమయజ్ఞాలు కనుక పాటిస్తే ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇది ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి సంబంధం లేదు. కాలాతీతం, ప్రాంతాతీతం, అన్నిటికీ అతీతం ఉన్నటువంటి ఇది కర్తవ్యం, ఒక మనిషిగా కర్తవ్యం అన్నమాట. చేయవలసినటువంటి ధర్మం ఇదే. ఇది పాటించాలి. ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ కాలమైనా ఇది గమనించాలి. ఈ విషయం ఇక్కడ ముగించేద్దాం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా మీ అందరు కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు, ఆశీర్వాదాలు. ఓం శం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠం చెప్పండి, తర్వాత ప్రశ్నలు, సందేహాలు అడగండి.